Hello everyone, welcome to AMR Groups. So next part lo manam ippudu 31 nunchi continue చేద్దాము synonyms and antonyms. గుర్తుంది కదా synonyms అంటే ఏంటి? Same words, okay, not same word, same meanings with different words. Antonyms, anti అంటే opposite words, okay, anti గా ఉండే word. Okay, so next bashful తెలుసు కదా, we'll discuss the meaning. Next antonyms ఆ word కి ఏంటి, next opposite words ఏంటి, sentence. So ఇవన్నీ మనం ఏమేమి వర్డ్స్ డిస్కస్ చేస్తున్నాం, మోస్ట్లీ రిపీటెడ్ ఇన్ ద ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, ఎస్ఐ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ బ్యాష్ఫుల్. బ్యాష్ఫుల్ అంటే ఏంటి? షై ఆర్ ఈజీలీ అంబారెస్డ్ అంటే సిగ్గుగా ఉంటారు కదా మామూలుగా, వాళ్ళని బ్యాష్ఫుల్ అంటారు. చూడ్డానికి పదం డేర్ఫుల్ లాగా ఉంది కానీ బ్యాష్ఫుల్ అంటే ఏంటి? సిగ్గుగా ఉండడము, షైగా ఫీల్ అవ్వడము, ఎంబారెస్ అవ్వడము. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్ ఏంటి? అంతే, షై, టిమిడ్, ఎంబారెస్డ్ కూడా రాయొచ్చు, అక్కడ మీనింగే ఇది వస్తుంది మోస్ట్లీ. యాంటోనిమ్స్ ఏంటి? షైగా ఉండడానికి యాంటోనిమ్ ఏంటి? అపోజిట్ వర్డ్ బోల్డ్గా ఉండడము, బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండడం. టిమిడ్ అంటే లైక్ ఇక్కడ చూడండి, సిగ్గుపడే, భయపడే స్వభావం ఉన్న వాళ్ళకి టిమిడ్నెస్ అంటారు. అదే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు భయపడరు, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. టిమిడ్కి అపోజిట్ కాన్ఫిడెంట్. ఓకే, సెంటెన్స్లో చూసుకుంటే ద బ్యాష్ఫుల్ బాయ్ అవాయిడెడ్ ఐ కాంటాక్ట్. మోస్ట్లీ ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, దెల్ బి వెరీ లైక్ షై, బ్యాష్ఫుల్ ఉంటారు. ఇక్కడ ఏంటి, ఆ అబ్బాయి బ్యాష్ఫుల్ బాయ్ అంటే షై పర్సన్ అన్నమాట ఆ అబ్బాయి. సో ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. ఓకే, అర్థమైంది కదా. బ్యాష్ఫుల్ అంటే ఏంటి? షైగా ఫీల్ అవ్వడము, సిగ్గుపడము. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ బెరెఫ్ట్. బెరెఫ్ట్ అంటే ఏంటి? ఏదైనా కానీ తక్కువగా ఉండడము, ల్యాకింగ్ సంథింగ్. ఓకే, ఎంటీగా ఉండడము, దాన్ని బెరెఫ్ట్ అంటారు. ల్యాకింగ్ సంథింగ్ ఆర్ డిప్రైవ్డ్. సినానిమ్స్ చూసుకుంటే డిప్రైవ్డ్, ఎంటీ. ఏదైనా కానీ కోల్పోయినా కానీ తక్కువగా ఉండేది, లైక్ ఎంటీగా, పూర్తిగా ఖాళీగా ఉండేదాన్ని బెరెఫ్ట్ అంటారు. యాంటోనిమ్స్ ఏంటి? ఫుల్, నిండుగా ఉండడము, ధన్యుడు, ఎక్కువగా, అంతే కదా. బ్లెస్డ్ కానీ ఫుల్గా ఉండడం, అవేంటి? మంచిగా ఉంటారు. లైక్ ఇప్పుడు గ్రెయిన్స్ ఫుల్గా ఉంటే ఏంటి? దే ఆర్ వెరీ ఫుల్, బ్లెస్డ్. అదే తక్కువగా ఉంటే డిప్రైవ్డ్. అది ఎనర్జీలో కానీ లైక్ మనిషి ఎనర్జీ తత్వంలో చూసుకున్నా కానీ డిప్రైవ్డ్ అంటారు. ఏమైనా ఫిజికల్గా మనీ లేకపోయినా కానీ డిప్రైవ్డ్ ఆఫ్ సమ్ మనీ అనొచ్చు. ఓకే, బెరెఫ్ట్ అంటే ఏంటి? ల్యాకింగ్ సంథింగ్, థింగ్ అనే కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కూడా కావచ్చు. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హీ ఫెల్ట్ బెరిఫ్ట్ ఆఫ్ హోప్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. అంటే ఏంటి? బెరిఫ్ట్ ఆఫ్ హోప్ అంటే హోప్ పోయింది, తగ్గిపోయింది. ఓకే, హీ ఫెల్ట్ బెరిఫ్ట్ ఆఫ్ హోప్. ఇక్కడ అన్నాం కదా, ల్యాకింగ్ సంథింగ్, వస్తువే కాదు ఎమోషనల్గా కూడా ఉంటుంది. హోప్ అనేది ఒక ఎమోషనల్ థింగే కదా. ఇక్కడ ఏమవుతుంది? హీ ఫెల్ట్ బెరిఫ్ట్ ఆఫ్ హోప్ అంటే హోప్ అనేది మొత్తం తగ్గిపోయింది యాక్సిడెంట్ తర్వాత. ఓకే, నెక్స్ట్ బివిచ్. బివిచ్ అంటే ఏంటి? టు చామ్ ఆర్ ఎన్చాంట్స్ ఆఫెన్ ఇన్ ఏ మ్యాజికల్ వే అంటే మంత్రముగ్ధుల్ని చేయడం. ఓకే, బీవిచ్ అంటే అట్రాక్ట్ చేయడము. మంత్రముగ్ధులు అంటే అంతే కదా, ఇంగ్లీష్లో ఏంటి? అట్రాక్ట్ చేయము ఎవరినన్నా. సో దాన్ని బివిచ్ అంటారు. విచ్ అనగానే ఏదో భూత పదం అనుకున్నారు. బివిచ్ అంటే ఏంటి? అట్రాక్టివ్గా ఉండడము, మంత్రముగ్ధుల్ని చేయడము. ఓకే, టు చామ్, చామ్ అంటే అది అట్రాక్టివ్గా, చామ్నెస్, ఎన్చాంట్ అవన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి. ఓకే, సినానిమ్స్ చూస్తే ఎన్చాంట్, క్యాప్టివేట్. ఓకే, ఇక్కడ మనం ఇవే రాయొచ్చు, చామ్ కూడా రాయొచ్చు. ఒకవేళ మీకు అది హార్డ్గా అనిపిస్తుందంటే ఎన్చాంట్, క్యాప్టివేట్. ఓకే, తెలుగులో చూడండి, మంత్రముగ్ధుల్ని చేయడము, మాయ చేయడము. ఓకే, అట్రాక్టివ్నెస్, అంతే, అదే మీనింగ్ వస్తుంది. ఓకే, యూ కెన్ రైట్ హియర్ అట్రాక్టివ్. యాంటోనిమ్స్ చూస్తే డిస్ఎన్చాంట్. సో మనం ఇందాకే అనుకున్నాము వాట్ ఒక అడ్వాంటేజ్ ఏంటి యాంటోనిమ్స్లో, మనం కొన్నిటికి ఇలా రాసేయచ్చు. డిస్ఎన్చాంట్ అన్ని వర్డ్స్కి పెట్టారు డిస్ అని, కొన్ని వర్డ్స్ డిస్ఎన్చాంట్, డిస్ఒబే అలా. ఇక్కడ చూడండి బోర్. బోర్ అంటే ఇప్పుడు అట్రాక్టివ్నెస్కి ఉల్టా వర్డ్ ఏంటి? అపోజిట్ వర్డ్ ఏంటి? బోర్, ఆసక్తి లేకపోవడము. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్లో చూసుకుంటే ద మెజిషియన్స్ ట్రిక్స్ బివిచ్ ద చిల్డ్రన్ అంటే ఏంటి? ఆ మెజిషియన్ యొక్క ట్రిక్స్ చిల్డ్రన్ని మాయ చేస్తున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ బైండ్. బైండ్ అంటే ఏంటి? బైండ్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకొని బైండింగ్ ద బుక్స్ అంటారు కదా, అంటే ఏం చేస్తున్నాం? బుక్స్ అన్ని టై చేస్తున్నాము, గట్టిగా ఒక దగ్గరకు వచ్చేలాగా చేస్తున్నాము, బైండ్.
ఓకే, ఇక్కడ మీనింగ్ చూసుకుంటే టు టై ఆర్ హోల్డ్ టుగెదర్, అంతే కదా, గట్టిగా కట్టడాన్ని లేకపోతే ముడిగట్టడాన్ని, దాని మీనింగ్. సినానిమ్స్ చూసుకుంటే టై, ఫాస్టెన్. ఓకే, టై అంటే ఏంటి, కట్టడము. ఫాస్టెన్ అంటే ఏంటి, బంధించడము. దాని యాంటోనిమ్స్ ఏంటి, రిలీజ్, లూజన్, అంతే కదా. టై చేస్తున్నాము, లూజ్ చేస్తున్నాం, లైక్ ఓకే, అన్టైయింగ్ ఇట్. ఇక్కడ అన్టైయింగ్ కూడా రావచ్చు, రిలీజ్ కూడా రావచ్చు. అన్టై, రిలీజ్. రిలీజ్ అంటే టై చేసింది వదిలేయడము. లూజన్, టైటన్గా కట్టాం కదా ఇక్కడ. ఫాస్టెన్, ఫాస్టెన్ అంటే బంధించడము. లూజన్ ఏంటంటే ఉన్నదాన్ని తీసేయడము. సెంటెన్స్ చూడండి, దే యూజ్డ్ రోప్ టు బైండ్ ద బాక్సెస్. ఏంటి, బాక్సెస్ని గట్టిగా కట్టడానికి రోప్ని యూజ్ చేశారు. అర్థమైంది కదా, బైండ్ అంటే చాలా ఈజీ వర్డే. నెక్స్ట్ బ్లిస్టర్. బ్లిస్టర్ అంటే ఏంటి, మామూలుగా ఆయింట్మెంట్స్ మీద చూస్తాం ఇది వర్డ్. ఏంటి, ఏదైనా మామూలుగా పుండు అంటారు కదా, ఎక్కడైనా చర్మం మీద, బాడీ మీద స్వెల్లింగ్ రావడం కానీ, దెబ్బ తగలడం కానీ, వాటిని బ్లిస్టర్స్ అంటారు. ఏ స్మాల్ స్వెల్లింగ్ ఆన్ ద స్కిన్ కాస్డ్ బై బర్న్ ఆర్ ఫ్రిక్షన్. మామూలుగా లైక్ ఏదైనా ఆయిల్ లాంటి పదార్థాలు పడినా కానీ, లైక్ ఫైర్ దగ్గర యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకి బ్లిస్టర్స్ అవుతాయి, అంటే ఫ్లేమబుల్గా అవుతాయి. స్కిన్ అంతా ఇట్లా బొబ్బలుగా వచ్చేస్తుంది కదా, సో వాటిని బ్లిస్టర్స్ అంటారు. ఓకే, సినానిమ్ చూసుకుంటే సోర్ ఆర్ స్వెల్లింగ్, వాపుతో బాధించే చోటు ఆర్ మంట వల్ల ఏర్పడే ముడత. ఓకే, అవన్నీ ఒకటే కోణానికి సంబంధించిన వర్డ్స్. ఏంటంటే బ్లిస్టర్, సోర్, స్వెల్లింగ్. వాపు కూడా వస్తుంది కదా దెబ్బ తగిలితే. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, స్మూత్ స్కిన్, హీల్, అంతే కదా. సోర్ అంటే ఏంటి, లైక్ బాధపడ్డం, దేనితోటి, స్కిన్ బాధతోటి, అక్కడ ఏదో గాయమైంది, వూండ్స్ అనేవి అయ్యాయి. సో అక్కడ నెక్స్ట్ మనకి యాంటోనిమ్ ఏమొస్తుంది, కంఫర్ట్, లైక్ స్మూత్ స్కిన్ ఉండడము, అది మానైపోవడం, హీల్ అంటే. సెంటెన్స్లో చూసుకుంటే షీ గాట్ ఎ బ్లిస్టర్ ఫ్రమ్ వాకింగ్ టూ లాంగ్, అంటే ఏంటి, ఎక్కువగా నడవడం వల్ల ఆమెకి వాపు వచ్చింది. ఇక్కడ అప్పుడే వాపు అంటున్నాను, అప్పుడే పుండు అంటున్నాను అనుకోకండి. బ్లిస్టర్ అంటే ఏంటి, మామూలుగా స్కిన్ పైన ఒక దగ్గర ఒక చిన్నగా ఒక లైక్ ఏంటి, ఒక స్వెల్లింగ్ రావడం కానీ, ఒక టైప్ ఆఫ్ వూండ్ క్రియేట్ అవ్వడం కానీ. ఇప్పుడు మామూలుగా మనం మీన్నే ఆయిల్ పడ్డది అనుకోండి కుకింగ్ చేయంగా, అప్పుడు ఏమైంది, ఒక బ్లిస్టర్, ఒక బబుల్ లాగా వచ్చేస్తుంది. సో అన్నిటిని బ్లిస్టర్ అనే అంటారు. వి ఆల్ నో, లైక్ పర్యాయ పదాలు కూడా అంతే కదా, మనం అన్ని వర్డ్స్ని కనెక్ట్ చేసుకోవాలి, ఆ మీనింగ్స్ని. ఓకే, నెక్స్ట్ వర్డ్ బ్లండర్. బ్లండర్ అంటే ఏంటి, మిస్టేక్ చేయడము. ఓకే, ఆ మిస్టేక్ తెలిసి చేయొచ్చు, తెలియకుండా కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ కేర్లెస్ ఆర్ స్టూపిడ్ మిస్టేక్. ఓకే, బ్లండర్. సినానిమ్స్ చూసుకుంటే మిస్టేక్, ఎర్రర్, తప్పు, మనకు తెలిసిందే ఇది. యాంటోనిమ్స్ చూడండి, అక్యురసీ, కరెక్షన్, అంతే కదా. మనం ఇక్కడ బ్లండర్ అంటే ఏమన్నాము, తప్పన్నాం కదా. యాంటోనిమ్ ఏమవుతుంది అక్కడ, ఖచ్చితత్వం, అక్యురేట్గా, ఇదే కరెక్ట్ అని చెప్పడము. ఓకే, సెంటెన్స్ ఏంటి, ఇట్ వాస్ ఎ బ్లండర్ టు ఫర్గెట్ హర్ బర్త్డే, అంటే ఏంటి, మిస్టేక్, కేర్లెస్గా హిస్ మిస్టేక్ ఫర్గెటింగ్ హర్ బర్త్డే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బార్న్ హోమ్. బార్న్ హోమ్ అంటే ఏంటి, సెలబ్రేటింగ్ మూడ్ అన్నమాట. ఓకే, ఎక్కువగా ఎంజాయ్ చేయడం కానీ, సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని బార్న్ హోమ్ అంటారు. ఇక్కడ చూడండి, చీర్ఫుల్ ఫ్రెండ్లీనెస్, వార్మ్ హార్టెడ్ బిహేవియర్, అంతే కదా. సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అందరు ఏ మూడ్లో ఉంటారు, చీర్ఫుల్ మూడ్లో ఉంటారు, ఫ్రెండ్లీ మూడ్లో ఉంటారు. ఓకే, సినానిమ్స్ చూడండి, ఫ్రెండ్లీనెస్, అమియబిలిటీ. అమియబిలిటీ అంటే ఏంటి, ఫ్రెండ్లీగా ఉండడం. ఇందాక ఒక వర్డ్ అమిటీ అనేసి, అమిటీ అంటే ఏంటి, ఫ్రెండ్లీ. ఇక్కడ అమియబిలిటీ. ఓకే, అవన్నీ ఒకటే కోణానికి సంబంధించిన వర్డ్స్. యాంటోనిమ్స్ చూడండి, హాస్టిలిటీ, కోల్డ్నెస్. హాస్టిలిటీ అంటే ఏంటి, శత్రుత్వము, కోపంగా ఉండడము. ఓకే, శత్రుత్వము. కోల్డ్నెస్ అన్నా కానీ అంతే, లైక్ బాగా హేట్రెడ్గా ఉంటారన్నమాట, లైక్ అన్నిటికీ కోపంగా ఉండే వాళ్ళని కోల్డ్ పీపుల్ అంటారు. ఓకే, సో దానికి బార్న్ హోమ్ అంటే ఫ్రెండ్లీ అన్నాం కాబట్టి యాంటోనిమ్స్ ఆటోమేటిక్గా హేట్రెడ్, శత్రువులు వాళ్ళే అవుతారు యాంటోనిమ్స్ అన్ని. సెంటెన్స్ చూసుకుంటే ద మీటింగ్ వాజ్ ఫిల్డ్ విత్ బార్న్ హోమ్ అండ్ స్మైల్స్, అంటే ఏంటి, ఆ మీటింగ్ మొత్తం ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ హ్యాపీ, ఫ్రెండ్లీనెస్. ఓకే, చీర్ఫుల్ ఫ్రెండ్లీనెస్ తోటి అండ్ స్మైల్స్ తోటి నిండి ఉంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బల్కీ. బల్కీ అంటే మనకు తెలిసిందే ఏంటి, లార్జ్, ఎక్కువ క్వాంటిటీస్లో ఉండేదాన్ని మనం బల్కీ అంటాము. ఓకే, లార్జ్ అండ్ డిఫికల్ట్ టు హ్యాండిల్. సినానిమ్స్ చూడండి, హెవీ
అండ్ మ్యాసివ్. అంతే కదా, బల్కీ అంటే ఎక్కువ ఉండే మామూలుగా హెవీగానే ఉంటాయి, బరువుగా ఉంటాయి. యాంటోనిమ్స్ ఏంటి? స్లిమ్, సన్నగా ఉండడం. కాంపాక్ట్ అన్నా అంతే, లైక్ చిన్నదిగా ఉండడము. ఓకే, చిన్న కానీ ఆర్ బలమైన. అర్థమైంది కదా, బల్కీ అంటే హెవీగా ఉండడము, అంటే ఎక్కువగా ఉండేవి హెవీగా ఉంటాయి. నెక్స్ట్ యాంటోనిమ్ స్లిమ్, కాంపాక్ట్. సెంటెన్స్ వచ్చేసి ద బల్కీ ప్యాకేజ్ వాజ్ హార్డ్ టు క్యారీ. అంటే ఏంటి? బల్కీ ఎక్కువగా ఉన్న ప్యాకేజ్ బరువుగా ఉంది, సో అది హ్యాండిల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యాలిబ్రేట్. క్యాలిబ్రేట్ అంటే ఏంటి? టు అడ్జస్ట్ ఆర్ మెజర్ సంథింగ్ విత్ ప్రెసిషన్. ఇప్పుడు మామూలుగా టైలర్ షాప్కి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? కరెక్ట్ కొలతలు తీసుకుంటారు, అంటే ప్రెసిషన్ అంటే అక్యురేట్గా కొలతలు తీసుకుంటారు. ప్రెసిషన్ అంటే అదే, మెజర్ సంథింగ్ విత్ ప్రెసిషన్. ఓకే, అంటే అక్యురేట్గా కొలతలు తీసుకోవడము. ఓకే, ప్రెసిషన్, మెజర్ ఆర్ అడ్జస్ట్ కూడా చేయడము, అంటే ఆ కరెక్ట్ మెజర్మెంట్స్కి అడ్జస్ట్ చేయడము. సినానిమ్స్ చూడండి, అడ్జస్ట్, స్టాండర్డైజ్ అంటే ఏంటి? అడ్జస్ట్ అంటే కొలతలు సరిగ్గా సెట్ చేయడము, స్టాండర్డైజ్ అంటే ఒకే విధంగా చేయడము. ఓకే, అర్థమవుతుంది కదా. క్యాలిబ్రేట్కి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్లో మనకి ఇక్కడ అడ్జస్ట్ అనేది వస్తుంది, స్టాండర్డైజ్ కూడా వస్తుంది. యాంటోనిమ్స్ చూసుకుంటే మిస్అలైన్, డిస్ఆర్గనైజ్. అంతే కదా, ఎక్కువ ప్రెసిషన్ తోటి మనం చేస్తున్నప్పుడు దాన్ని క్యాలిబ్రేట్ అంటున్నాము. సో దాని అపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? మిస్అలైన్. అలైన్ అంటే ఏంటి? మామూలుగా వరుస క్రమంలో ఉంటే దాన్ని అలైన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, ఇది ఒకటి ఉంది, ఇది బి ఆబ్జెక్ట్. ఇవేంటి? రెండు అలైన్డ్ పొజిషన్లో ఉన్నాయి. అది ఇప్పుడు ఏ అనేది ఇలా ఉంది అండ్ బి అనేది ఇలా ఉంది అనుకోండి, అప్పుడు ఏంటి? ఇది ఆర్ ఇన్ మిస్అలైన్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్ఆర్గనైజ్ అన్నారు, ఇది తెలిసిందే. మామూలుగా బట్టలు ర్యాక్లో నీట్గా పెట్టుకుంటే అది ఆర్గనైజ్డ్, అదే చిందరవందరగా పడేస్తుంటే అదేమవుతుంది? డిస్ఆర్గనైజ్డ్. ఓకే, గందరగోళంగా. సెంటెన్స్ చూడండి, ద మెకానిక్ క్యాలిబ్రేటెడ్ ద మెషిన్ ఫర్ బెటర్ అక్యురసీ. అంటే ఏంటి? ఆ మెకానిక్ ఏం చేస్తున్నాడు? ఆ మెషిన్ సరైన కొలతలు తీసుకుంటున్నాడు, అడ్జస్ట్ చేస్తున్నాడు. ఓకే, కొలతలు మెజర్ అన్న చేస్తున్నాడు, ఏమైంది అనేసి, ఆర్ఎల్స్ అక్యురసీ అంటే అడ్జస్ట్ చేస్తున్నాడు, లైక్ బెటర్ అక్యురసీ కోసం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే క్యాపిచులేట్. ఓకే, అంటే ఏంటి? టు సరెండర్ ఆర్ గివ్ ఇన్, ఎస్పెషల్లీ అండర్ అగ్రీడ్ కండిషన్స్. మోస్ట్లీ ఇది ఎక్కడ చూస్తుంటాం? వార్ టైంలో 2 పార్టీస్ ఉన్నారు, ఎవరైతే ఓడిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు సరెండర్ చేస్తారు కదా, లైక్ దే ఆర్ సరెండరింగ్ ఆర్ గివింగ్ అండర్ అగ్రీడ్ కండిషన్స్. ఒక ట్రెటీ పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఒక వారే జరిగింది, మామూలుగా మనకి చాలా వార్ జరిగాయి కదా ఇండియాలోనే చూసుకుంటే. ట్రెటీ ఆఫ్ సెరింగపట్టణం ఈ టిప్పు సుల్తాన్కి అండ్ ఈ బ్రిటిషర్స్కి జరిగిద్ది. సో అదేంటి? సరెండర్ అవుతున్నాము అంటే లైక్ వెళ్ళిపోతుంది వార్ మా చేతిలో నుండి అన్నప్పుడు దే ఆర్ కమింగ్ ఇన్ టు ఏ అండర్స్టాండింగ్. ఓకే, దే ఆర్ ఎస్పెషల్లీ అగ్రీడ్ కండిషన్స్ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతున్నారు. సో దాన్ని క్యాపిచులేట్ అంటారు. సినానిమ్స్ ఏంటి? సరెండర్ ఆర్ ఈల్డ్. ఇవి రెండు అదే కోణానికి సంబంధించిన వర్డ్స్. ఓకే, ఈల్డ్ అనగానే ఒప్పుకోవడమే, అదేదో పెద్ద వర్డ్ అనుకోకండి. అగ్రికల్చర్ ఈల్డే కాదు, ఇక్కడ కూడా ఈల్డ్ వస్తుంది. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి? రెసిస్ట్, కాంకర్. అంతే కదా, సరెండర్ అంటున్నాము, దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? రెసిస్ట్ చేయడము, అదే వారిని కాంకర్ చేయడము. ఓకే, ఎదిరించడము అండ్ జయించడము. సెంటెన్స్ చూసుకుంటే ద ఆర్మీ ఫైనల్లీ క్యాప్చులేటెడ్ ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ బ్యాటిల్. అంటే ఎన్నో వీక్స్ ఆఫ్ బ్యాటిల్ తర్వాత ఏమవుతుంది? ద ఆర్మీ ఫైనల్లీ సరెండర్డ్, ద గేవ్ ఇన్ అండర్ వాట్? అండర్ అన్ అగ్రీడ్ కండిషన్స్. ఓకే, అర్థమైంది కదా క్యాపిచులేట్ అంటే ఏంటో. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కెరౌస్ అంటే ఏంటి? టు ఎంజాయ్ వన్ సెల్ఫ్ విత్ నాయిసీ లైవ్లీ డ్రింకింగ్ ఆర్ సెలబ్రేషన్. అంటే ఏంటి? మామూలుగా ఏదైనా డ్రింక్ పార్టీ ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తారు మామూలుగా? లైక్ దే ఆర్ హ్యావింగ్ ద డ్రింక్స్ అండ్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఓకే, ఎంజాయ్ చేయడము, మద్యం తాగుతూ సందడిగా ఉల్లాసంగా గడపడాన్ని కెరౌస్ అంటారు. ఇది మోస్ట్గా రిపీట్ అయిన వర్డే ఎస్ఎస్సి ఎగ్జామ్లో. ఓకే, అందుకే చెప్తున్నాను. సినానిమ్ చూసుకుంటే రెవెల్ ఆర్ సెలబ్రేట్. రెవెల్ అన్నా కానీ అంతే. రెవెల్ అంటే ఏంటి? మామూలుగా ఆ పార్టీలో చేస్తూ మునిగిపోతారు కదా కొంతమంది. సో వాటిని, ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ని రెవెల్ అంటారు. లైక్ ఆ సెలబ్రేషన్లో మునిగిపోయే వాళ్ళని. సెలబ్రేట్ మనకు తెలిసిందే. ఓకే, జరుపుకోవడము, ఏదైనా సందడి చేయడం కానీ జరుపుకోవడం కానీ సెలబ్రేట్ వస్తుంది. యాంటోనిమ్స్ ఏంటి? మాన్, గ్రీవ్ అంటే ఏంటి? ఇక్కడ సందడి చేయడం, ఎంజాయ్ చేస్తున్నారు.
సో దానికి అపోజిట్ వర్డే మాన్, విచారించడము, బాధపడము. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద సోల్జర్స్ కెరౌజ్డ్ ఆల్ నైట్ ఆఫ్టర్ ద విక్టరీ. అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా పద్మావత్ మూవీ చూసుంటారు, దాంట్లో రణబీర్ సింగ్ యుద్ధం గెలిచి వస్తాడు. యుద్ధం గెలిచి వచ్చాక దే విల్ హ్యావ్ ఏ పార్టీ అన్నమాట. మంచిగా దే విల్ హ్యావ్ ఆల్ ద డ్రింక్స్, ఆల్కహాల్ తాగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో వాట్ దే ఆర్ డూయింగ్ దేర్, దే ఆర్ కెరౌజింగ్ దేర్. ఓకే, ఇక్కడ చూడండి ద సోల్జర్స్ కెరౌజ్డ్ ఆల్ నైట్ ఆఫ్టర్ ద విక్టరీ. అంటే విజయం సాధించాక దే ఆర్ కెరౌజింగ్, లైక్ దే ఆర్ హ్యావింగ్ ద ఆల్కహాల్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద సెలబ్రేషన్స్. నెక్స్ట్ చూడండి ఛాలెంజ్. ఇది మనకు తెలిసింది. అంటే ఏంటి, a task or situation test one's abilities. ఓకే, ఇప్పుడు మనకే ఏదైనా ఎవరైనా ఈ ఎగ్జామ్ వస్తుందో రాదు, నీకు రాదులే అన్నప్పుడు మనం ఏం చేస్తాం, విల్ ఛాలెంజ్ దెమ్ దట్ విల్ సక్సీడ్ ఇన్ దిస్ ఎగ్జామ్, నాకు వస్తుంది అదే చెప్తున్నాం కదా. మన ఎబిలిటీ ఎవరైనా ఛాలెంజ్ లైక్ నీకు రాదు అని చెప్పేసినప్పుడు ఏ టాస్క్ మనం తీసుకుంటాము వెన్ టు టెస్ట్ వన్స్ ఎబిలిటీ. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే టెస్ట్ ఆర్ ఆబ్స్టికల్, ఈ రెండు ఛాలెంజ్ కిందికే వస్తాయి. లైక్ పరీక్ష, అడ్డంకి. ఆబ్స్టికల్ అంటే అడ్డు. ఓకే, యాంటోనిమ్ ఏంటి, దాని రివర్స్ వర్డ్ ఈజ్, సులువుగా అవ్వడము, అగ్రిమెంట్, ఒప్పందము. ఛాలెంజ్కున్న అపోజిట్ వర్డ్స్ ఇవి. సెంటెన్స్ చూసుకుంటే క్లైంబింగ్ ద మౌంటైన్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ హిస్ లైఫ్. ఓకే, ఒక బిగ్గెస్ట్ అడ్డంకు అనుకోండి. ఓకే, బిగ్గెస్ట్ టెస్ట్ అనుకోండి ఛాలెంజ్ అంటే. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూసి. చూసి అంటే ఏంటి, పేర్లోనే ఉంది, చూసి, చూస్ చేయడము. మామూలుగా తినేటప్పుడే ప్లేట్లో చాలామంది కొన్ని తినరు. సో అక్కడ ఏంటి, దే ఆర్ బీయింగ్ వెరీ పిక్కీ, అంటే సెలెక్టెడ్గా తింటూ ఉంటారు, చూస్ చేసుకుంటూ ఉంటారు. అంటే మామూలుగా తినడమే కాదు, డ్రెస్సెస్ విషయంలో కూడా దే ఆర్ వెరీ అంటే సెలెక్టివ్గా ఉంటారు, ఇవే కావాలి అనేసి. సో దాన్ని చూసి అంటారు. వెరీ సెలెక్టివ్ ఆర్ పిక్కీ, ఎన్నుకునే స్వభావం గల ఆర్ తక్కువ సంతృప్తి చెందే ఆర్ ప్రత్యేకం. తక్కువ సంతృప్తి అంటే ఎన్ని ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సిందే తెచ్చుకుంటారు అన్నమాట, కొన్నిటితోటే సంతృప్తి పడతారు వాళ్ళు. సినానిమ్స్ ఏంటి, సెలెక్టివ్గా ఉండడం, పర్టికులర్గా ఉండడం. మీకు ఇది ఈజీగానే ఉంది వర్డ్, ఎంపిక, చూసింగ్ నథింగ్ బట్. సెలెక్టివ్ అన్నా కానీ పర్టికులర్ అన్నా కానీ అదే మీనింగ్స్ వస్తాయి. యాంటోనిమ్ ఏంటి, ఈజీ గోయింగ్, ఏదైనా ఓకే అంటారు కదా ఈజీ గోయింగ్ అనేవాళ్ళు. ఇండిస్క్రిమినేట్ అంటే వీళ్ళు కూడా అంతే, ఏదైనా నాకు ఒకటే తీసుకుంటాను అంటే అంత చూజీగా ఉండరు. అది బ్లాక్ అయినా, వైట్ అయినా, ఆరెంజ్ అయినా దే జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, ఈజీగా తీసేసుకుంటారు. సెంటెన్స్ చూస్తే షీఈస్ వెరీ చూజీ అబౌట్ హర్ ఫుడ్. అంటే ఏంటి, వాట్ షీస్ హియర్ అంటే సెలెక్టివ్గా ఉంది. కొంతమంది వేగన్ అని అంటారు ఈ మధ్య. అంటే ఏంటి, దే ఆర్ చూసింగ్, పర్టికులర్లీ దే ఆర్ బీయింగ్ చూజీ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే వేగన్ అంటే ఏంటి, మామూలుగా వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ని తీసుకోరు, నాన్ వెజ్ని తీసుకోరు, ఎనిమల్స్ నుంచి ఏ వస్తువులు వచ్చినా కానీ అవి తీసుకోరు. సో వాట్ దే ఆర్ వాళ్ళు చాలా సెలెక్టివ్గా వాళ్ళ ఫుడ్ కన్జంప్షన్ని రెగ్యులేట్ చేసుకుంటున్నారు. ఓకే, చూసి అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ కంబస్టబుల్. కంబస్టబుల్ అంటే ఏంటి, ఏదైనా కానీ ఈజీగా ఫైర్ వచ్చే వాటి కంబస్టబుల్ అంటారు. సో సినానిమ్స్ చూసుకుంటే ఫ్లేమబుల్, ఇగ్నైటబుల్, అదే మీనింగ్ వస్తుంది. వెలిగే లక్షణం ఉన్న దహనశీలమైన, అంతే. ఫైర్ రాగానే ఏదైనా అంటుకుంటారు కదా, లైక్ ఫైర్ వచ్చేస్తుంది, ఆ వర్డ్స్ని ఆ థింగ్స్ని కంబస్టబుల్ అంటారు. క్యాపబుల్ ఆఫ్ క్యాచింగ్ ఫైర్ ఈజీలీ. యాంటోనిమ్స్ చూడండి, నాన్ ఫ్లేమబుల్ అండ్ ఫైర్ ప్రూఫ్. ఓకే, అంటే నాన్ ఫ్లేమబుల్ అంటే దానికి ఫైర్ అంటుకోదు, ఫైర్ అనేది ఈజీగా రాదు. ఫైర్ ప్రూఫ్ అన్నా అంతే. ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, అంటే ఇవన్నిటికీ ప్రూఫ్కి ముందున్న పదం అది రాదన్నమాట. అగ్ని నిరోధకమైన యాంటోనిమ్స్లో. సెంటెన్స్ చూసుకుంటే స్టోర్ కంబస్టబుల్ మెటీరియల్స్ అవే ఫ్రమ్ హీట్ సోర్సెస్. అంటే ఏమంటున్నారు, ఏవైతే తొందరగా ఫైర్ అనేది లిట్ అవుతుందో వాటిని హీట్ సోర్సెస్ నుంచి దూరంగా పెట్టండి అనేసి అంటున్నారు. నెక్స్ట్ వర్డ్ కాంప్రిహెండ్. కాంప్రిహెండ్ టు ఈజీలీ అండర్స్టాండ్, ఏదైనా కానీ ఈజీగా అర్థం చేసుకుంటే దాన్ని కాంప్రిహెండ్ అంటారు. సినానిమ్స్ చూడండి, అండర్స్టాండ్, గ్రాస్ప్, అంతే కదా. ఈజీలీ అండర్స్టాండ్ అక్కడనే ఉంది. అండ్ సినానిమ్ అంటే ఏంటి, పూర్తిగా గ్రహించడం. గ్రాస్ప్ అంటే గ్రాస్ప్ అన్నా కానీ గ్రహించడమే. ఓకే, గ్రాస్ప్ చేసుకోవడము, అర్థం చేసుకోవడము. యాంటోనిమ్స్ మిస్అండర్స్టాండ్ అండ్ కన్ఫ్యూజ్, అంతే కదా. అండర్స్టాండ్కి యాంటోనిమ్ ఏంటి, మిస్అండర్స్టాండ్. కాంప్రిహెండ్కి కూడా మిస్అండర్స్టాండే వస్తుంది. కన్ఫ్యూజ్ ఎట్లా వస్తుంది, పూర్తిగా అర్థమైతే అండర్స్టాండ్ అంటున్నాం కదా, అర్థం కాలేదు అంటేనే కదా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు. సెంటెన్స్ చూస్తే
సమ్ స్టూడెంట్స్ ఫైండ్ ఇట్ హార్డ్ టు కాంప్రిహెండ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, సమ్ స్టూడెంట్స్ ఫైండ్ ఇట్ హార్డ్ టు ఫుల్లీ అండర్స్టాండ్ ద మ్యాథమెటిక్స్ అంటే వాళ్ళకి అది అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. ఇంకో నెక్స్ట్ వర్డ్ కంపంక్షన్. కంపంక్షన్ అంటే ఏంటి, ఎ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ ఆర్ మోరల్ హెజిటేషన్. కంపంక్షన్ మామూలుగా ఇండియన్ హౌసెస్లో చూస్తూ ఉంటాము. వాళ్ళు ఏమైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా టీ కానీ కాఫీ కానీ ఇస్తే ఫస్ట్ మనం ఏమంటాం, వద్దు అనే చెప్తాం. అదేంటి, నార్మల్ టైప్ ఆఫ్ హెజిటేషన్ అక్కడ. ఓకే, ఎ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ ఆర్ మోరల్ హెజిటేషన్. ఓకే, అంటే చిన్నగా చెప్పాను. మామూలుగా ఇంకోటి ఏంటి, మోరల్ హెజిటేషన్. గిల్ట్ కూడా ఉంది ఇక్కడ ఉంది. గిల్ట్ అంటే ఏంటి, మామూలుగా పశ్చాత్తాపపడడం అన్నమాట. సినానిమ్స్ చూస్తే ఫీలింగ్ రిమోర్స్ అండ్ రిగ్రెట్. రిమోర్స్ అంటే ఏంటి, పశ్చాత్తాపడం. రిగ్రెట్ అన్నా కానీ పశ్చాత్తాపడమే, బాధతో కూడిన విచారము. ఓకే, నెక్స్ట్ యాంటానిమ్స్. యాంటానిమ్స్ అంటే షేమ్లెస్నెస్ అండ్ ఇండిఫరెన్స్. అంటే మీనింగ్స్ అదే కదా. ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవ్వడము, గిల్టీగా ఫీల్ అవ్వడం ఒక వంతు, షేమ్లెస్గా ఉంటారు అంటే ఎంత చెప్పినా కానీ వాళ్ళకి బుద్ధి రాదు, అట్లా షేమ్లెస్. దానికి డిఫరెన్స్, దానికి యాంటోనిమ్. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే హీ ఫెల్ట్ డీప్ కంపంక్షన్ ఆఫ్టర్ లయింగ్ టు హిస్ పేరెంట్స్. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఏదో తప్పు చెప్పాడు, అబద్ధం చెప్పాడు. సో వాట్ హీస్ ఫీలింగ్ కంపంక్షన్ అంటే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. ఓకే, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా. సో నెక్స్ట్ వర్డ్ కన్సీడ్. కన్సీడ్ అంటే ఏంటి, టు అడ్మిట్ ఆర్ యాక్సెప్ట్ సంథింగ్ యాజ్ ట్రూ ఆర్ వ్యాలిడ్. ఓకే, ఏదైనా కానీ ఇది నిజం అని యాక్సెప్ట్ చేయడాన్ని కన్సీడ్ అంటారు. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే అడ్మిట్ ఆర్ అక్నాలెడ్జ్. అడ్మిట్ కానీ అక్నాలెడ్జ్ కానీ ఏమొస్తాయి, అంగీకరించడం, ఓకే అని చెప్పడము. ఓకే, కన్సీడ్, అడ్మిట్, అక్నాలెడ్జ్ ఇవన్నీ ఒకే కోణంకి చెందిన వర్డ్స్. యాంటోనిమ్స్ చూసుకుంటే డినై, డిస్ప్యూట్. డినై అంటే ఏంటి, వద్దు, నిరాకరించడము. డిస్ప్యూట్ అన్నా అంతే కదా. డిస్ప్యూట్ అంటే ఏంటి, కాన్ఫ్లిక్ట్, వివాదించడము. ఓకే, వివాదము, డిస్ప్యూట్ ఇవన్నీ అంగీకరణకి లైక్ అపోజిట్ వర్డ్సే కదా. డినై చేయడం, అంగీకరిస్తున్నాం, ఓకే చెప్తున్నాము. డినై అంటే వద్దు అని చెప్పడం. సెంటెన్స్ చూస్తే షీ కన్సిడర్డ్ హర్ మిస్టేక్ ఆఫ్టర్ ద టీచర్ పాయింటెడ్ ఇట్ అవుట్. అంటే ఏంటి, ఆమె తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేసింది ఎప్పుడైతే టీచర్ పిన్ పాయింట్ చేసిందో. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఏంటి ఇక్కడ, కన్ఫ్యూజన్. మనకి తెలిసిందే, ఎప్పుడైతే మనము ఒకటి మనకి క్లియర్గా తెలియనప్పుడు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, దాన్ని కన్ఫ్యూజన్ అంటారు. అంటే ఏదైనా థింగ్ అన్ష్యూర్ అంటే పక్కాగా లేకపోతే దాన్ని కన్ఫ్యూజన్ అంటారు. అన్క్లియర్గా ఉండడము. ఓకే, పక్కాగా లేకపోతే. సినానిమ్స్ చూసుకుంటే డిస్ఆర్డర్, అన్సర్టైనిటీ. ఈ రెండు వర్డ్స్కి అదే మీనింగ్ వస్తుంది, కన్ఫ్యూజన్లో ఉండడము. కన్ఫ్యూజన్ ఇంకా మనం డీప్గా అయితే చెప్పలేము తెలుగులో. యాంటోనిమ్స్ చూసుకుంటే క్లారిటీ. కన్ఫ్యూజన్కి క్లారిటీ, ఆర్డర్. ఒక ఆర్డర్లో కూడా అంతే, కన్ఫ్యూజన్ లెస్ ఉంటుంది. క్లారిటీ, స్పష్టత, ఆర్డర్, క్రమంగా ఉండడము. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే దేర్ వాస్ టోటల్ కన్ఫ్యూజన్ డ్యూరింగ్ ద పవర్ కట్. అంటే ఏంటి, అక్కడ గందరగోళంగా ఉంది పవర్ కట్ టైంలో. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటే కన్ఫ్యూజ్ అనే వర్డ్, ఇది ఈజీ అనే వర్డ్. సో నెక్స్ట్ కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఎస్పెషల్లీ ఫర్ రిలీజియస్ వర్షిప్. ఇప్పుడు ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ విల్ వర్షిప్ ఇన్ చర్చ్, ఏ కాంగ్రిగేషన్ విల్ డూ ఇన్ వాట్, టెంపుల్స్. అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతున్నారు ఏదైనా కానీ గుడిల్లో కానీ లైక్ మాస్క్ కానీ, వాళ్ళ రిలీజియస్ పియర్స్ ఉంటాయి కదా, సో అక్కడ గ్యాదర్ అయ్యే పీపుల్ని కాంగ్రిగేషన్ అంటారు. సినానిమ్స్ చూసుకుంటే అసెంబ్లీ, గ్యాదరింగ్, సమితి, సమూహము. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే సెపరేషన్, అంతే కదా, గ్రూప్ అవ్వడం. దానికి యాంటోనిమ్ ఏంటి, విడిపోవడము. సెపరేషన్, విస్తరించడము, స్కాటరింగ్. స్కాటరింగ్ అంటే విస్తరించడం, స్ప్లిట్ అవ్వడం అన్నమాట. ఓకే, గ్రూప్ అవ్వడము, స్ప్లిట్ అవుతున్నారు అనుకోండి, ఇది స్కాటరింగ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే ద చర్చ్ కాంగ్రిగేషన్ సాంగ్ హైమన్స్ టుగెదర్. అంటే చర్చ్లో కోరస్ పాడుతూ ఉంటారు కదా, సో ఆ చర్చ్లో ఉండే ఒక గ్రూప్ కలిసి పాటలు పాడుతున్నారు అన్నమాట. నెక్స్ట్ కాన్గ్రుయెంట్. ఇక్కడ చూడండి, కాంగ్రిగేషన్ అంటే మనం ఏమన్నాము, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఏంటి, కాన్గ్రుయెంట్ అంటే ఏంటి, ఇన్ అగ్రిమెంట్ ఆర్ హార్మనీ, ఐడెంటికల్ ఇన్ ఫామ్. అంటే ఏంటి, ఒక లైక్ అగ్రిమెంట్లో ఒక హార్మనీ తోటి ఉండడము, అంటే ఒక శాంతంగా
ఒక అగ్రిమెంట్కి రావడం అన్నట్టు. అగ్రిమెంట్ ఎప్పుడు వస్తాము? అందరు ఒపీనియన్స్ మ్యాచ్ అయినప్పుడే కదా. ఐడెంటికల్ ఇన్ ఫామ్, అంతే కదా. ఒపీనియన్స్ అనేవి ఐడెంటికల్గా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు. సినానిమ్స్ చూడండి, మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ అనేది ఒపీనియన్సే కాదు, ఏ విషయంలోనైనా. కన్సిస్టెంట్, అంతే కదా. కన్సిస్టెంట్ ఏంటి? లైక్ స్టడీగా ఉండడము, అనుకూలంగా ఉండడము, ఒకేలా ఉండడము. ఓకే, అవన్నీ అవే వస్తాయి. ఐడెంటికల్, మ్యాచింగ్, కన్సిస్టెంట్, కాంగ్రియంట్, ఇవన్నీ ఒకటే టైప్ ఆఫ్ మీనింగ్స్ ఉండే వర్డ్స్. యాంటోనిమ్స్ ఏంటి? డిస్సిమిలర్, భిన్నమైన, కాంగ్రియంట్, సరిపోని. అర్థమవుతుంది కదా. ఇక్కడ అన్ని ఐడెంటికల్ ఉన్నప్పుడు మనం మ్యాచింగ్, కన్సిస్టెంట్, ఐడెంటికల్ అంటున్నాము. సో దానికి అపోజిట్ వర్డ్స్ ఏంటి? డిస్సిమిలర్, ఇన్ఆగ్రియంట్. డిస్సిమిలర్ అంటే సిమిలర్గా లేనివి. ఇన్కాంగ్రియంట్, లైక్ మ్యాచింగ్గా లేనిది. సెంటెన్స్ చూసుకుంటే దేర్ గోల్స్ వేర్ కాంగ్రియంట్ విత్ ఈచ్ అదర్. అంటే ఏంటి? అందరి గోల్స్ సిమిలర్గా ఉన్నాయి, ఐడెంటికల్గా ఉన్నాయి. ఓకే, విత్ దిస్ సెషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 50 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో ఇవన్నీ మోస్ట్లీ రిపీటెడ్, ఓకేనా. సో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎక్కడైతే మీకు లైక్ ఇవి మాకు తెలీదు, వీ నీడ్ టు లైక్ మేము ఇంకా రివిజన్ చేయాలి అన్నవి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెక్చర్. థ్యాంక్ యూ.